హలో హాయ్ అండి. సో టుడే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి. సో చూసారు కదా ఎలా ఉందో. వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసిండి. దీనికైతే నేను చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ చేశాను. బయట వాతావరణం అయితే చల్లగా వర్షం పడుతుంది. వేడివేడిగా అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ చేసేసాను. సో ఇదైతే సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో హాయ్ ఎవ్రీవన్. సో టుడే సండేనండి. అది కాకుండా చక్కగా వర్షం అయితే వచ్చేస్తుంది. ఈ వర్షంలో నేనైతే వేడివేడిగా అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. సో ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇదైతే ట్రై చేస్తున్నానండి. సో ఇప్పుడైతే నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను. కుక్కర్ని అయితే గ్యాస్ మీద పెట్టేసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసానండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కూడా దానిలో యాడ్ చేస్తున్నానండి. దీన్ని అయితే కరిగించేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో దీనిలో వచ్చేసి బిర్యానీ ఐటమ్స్ అయితే వేసేసానండి. అవి అయితే వేగిపోయాయండి. సో దీనిలో వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడైతే క్యారెట్, క్యాప్సికమ్, నేను పొటాటో అయితే దీనిలో యాడ్ చేసేస్తున్నానండి. వెజిటేబుల్ ఇప్పుడైతే పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవైతే ఫ్రై అయిపోయి దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూను గరం మసాలా అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి తిప్పేసుకోవాలి. ఓకే అండి. దీనిలో 2 రెల్లల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనండి. రైస్ వేసిన తర్వాత దీనిలో రైస్లో ఏమైనా వాటర్ ఉంటే 1 నిమిషం పాటు అయితే అలాగ ఉంచేసుకోండి. ఆ రైస్ ఇంకిపోయిన తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. దీనిలో వచ్చేసి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనండి. రైస్లో ఉన్న వాటర్ ఇంకిపోయింది. సో నేను ఈ గ్లాస్తో వచ్చేసి గ్లాసున్నర తీసుకున్నాను. 2 గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, గ్లాసున్నర రైస్కి అండి నేను వచ్చేసి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు దీనిలో సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చూద్దాము. ఓకేనండి. సాల్ట్ అయితే సరిపోయింది. కుక్కర్ మూత అయితే పెట్టేసి విజిల్ అయితే తెప్పించాను. ఓకేనండి. కుక్కర్ అయితే విజిల్ వచ్చేస్తుంది. నేను విజిల్ తీసి అయితే చూపిస్తున్నాను. చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే రైస్ మనకి అయ్యిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనండి. చూసారు కదా, మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను దీనిలోకి అయితే చికెన్ అయితే వండేసాను. సూపర్గా. బయట అయితే వాతావరణం కూల్గా ఉంది. మేమైతే వెజిటేబుల్ బిర్యానీ చేసేసుకొని తినేస్తున్నాం. మీరు కూడా వీడియోగా నచ్చినట్లయితే ఒకసారి కంపల్సరీగా అయితే ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నచ్చినట్లయితే కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.